తెలంగాణ అస్తిత్వ చైర్మన్ వి ప్రకాష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్, తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి? మరి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి పోరాటాలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒకటేమో అస్తిత్వం అంటే అంతా మన రూట్స్, మన ఉనికి, మన మూలాలు, మన సంస్కృతి, మన చరిత్ర, మన మన పోరాటాలు, మన మన ఆలోచనలు, ఇక్కడ ఏదైతే ఈ గడ్డ మీద ఉన్న ప్రతి వనరు, అది భూగర్భ జలాలే కావచ్చు, అది నదులే కావచ్చు, అది ఖనిజ సంపదే కావచ్చు, ఇక్కడ గుట్టలే కావచ్చు, ఎవ్రీథింగ్ ఏంటంటే అంతా కూడా అస్తిత్వమే. ఈ అస్తిత్వానికి ఎక్కడ హాని జరిగినా కూడా దాన్ని పట్టించుకోవాల్సిన సంస్థలు లేవు. ప్రభుత్వాలే అస్తిత్వానికి హాని చేస్తున్నాయి. సరే, ఉద్యమ లక్ష్యాలు ఆ రోజు మన వనరులను కాపాడుకోవాలి, మా భూములు మాకే, మా నీళ్లు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా నిధులు మాకే, అవన్నీ కూడా అస్తిత్వంలో భాగం. సరే, అవన్నీ మన భాషను అవమానపరిచారు, సంస్కృతిని అవమానపరిచారు, నీళ్లను దొంగిలించారు. అయినా కూడా మనం కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ. సరే, ఉద్యమ నాయకుని చేతిలోనే భద్రంగా తెలంగాణ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు అస్తిత్వం మీద ఉద్యమించాల్సిన అవసరం రాలే. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ దాడులు మొదలైనాయి. అంతకుముందు కూడా అస్తిత్వానికి కొంత ఇబ్బంది కలిగింది, గుట్టలను ధ్వంసం చేయడం కానీ, అది రాజశేఖర రెడ్డి చంద్రబాబు పీరియడ్ నుంచి కంటిన్యూ అవుతున్నది. అది ఆ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అయింది. కానీ పెద్దగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అస్తిత్వం మీద దాడులు జరగలే ఆ రోజు. అంటే కొంతమంది అంటున్నారు ఇక్కడ విప్లవం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఏం విప్లవం? వాళ్ళకు విప్లవం అంటే డబ్బులు సంపాదించడం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదొక నైజము. వాళ్ళకు అదే విప్లవం అని అనుకోవచ్చు వాళ్ళు. బట్ పూర్తిగా అధోగతి పాలైంది తెలంగాణ ఈ 2 ఏళ్లలో. ప్రధానంగా తెలంగాణ మీద బాగా దాడి జరుగుతూ ఉంది. అటు పక్కన ఆంధ్ర నాయకులు కావచ్చు, కర్ణాటకలో ఉన్న తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కావచ్చు. ఈ దాడులను ఆపాలంటే మళ్ళీ ప్రజల్లో అసూయ కలిగించాలి. మన తెలంగాణ ఎప్పుడు కూడా నిర్మాణం చేస్తుంది కానీ విధ్వంసం చేయదు. కానీ మేస్త్రిని అని చెప్పుకునే వ్యక్తే విధ్వంసానికి పాల్పడుతున్నాడు, విధ్వంసాన్ని ఆపలేకపోతున్నాడు. అందుకే తెలంగాణ సోయి ఈనాటి యువతరానికి, నవతరానికి కలిగించాల్సిన అవసరం ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళం ముందుకు వచ్చాం. మొన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి ఆ వ్యాఖ్యలను చేస్తూ సంబోధించడం అనేది జరిగింది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇక్కడ మరి ఎందుకు బీజేపీ ఎంపీ మంత్రి బండి సంజయ్ ఎందుకు మరి ఇట్లా ఆయన ఎంటేసుకొని రావాల్సిన అవసరం వస్తుంది? ఆయన బండి సంజయ్ కాదు, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కూడా ఎన్నికేసుకొచ్చారు. ఇప్పుడు అహంకారంతో ఆయన మాట్లాడిన దాన్ని ఖండించాలి, రికార్డులకి వెళ్ళి తొలగించాలి, క్షమాపణలు చెప్పేయాలి. ఆ చాతగాని ఎంపీలు తెలంగాణ వాళ్ళు చేపట్టి వాళ్ళు కూడా అందులో భాగస్తులు. బీజేపీ లేకుండా తెలంగాణ రాలే. బీజేపీ సపోర్ట్ చేస్తానంటేనే బిల్లు పెట్టారు. మరి బీజేపీ సపోర్ట్ చేసింది కూడా. మరి వాళ్ళు తెచ్చిన తెలంగాణను పాకిస్తాన్తో ఎట్లా పోలుస్తాడు ఆయన? కాబట్టి ఆయనకు చెప్పాలి, నీకు ఈ తెలంగాణ గురించి తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు, మాటలు ఉపసంహరించుకోవాలి. కానీ చెప్పాలి ప్రజల ముందు, ఇది తప్పైందని చెప్పాలి. ఆ రికార్డులకు వెళ్ళి ఉపసంహరించాలని చెప్పి ఆయనే లెటర్ పెట్టాలి. ఇప్పుడు సభ వాయిదా పడ్డది, ఆయన లెటర్ పెడితే తప్ప ఉపసంహరించుకోరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చేయాలి కదా. ఈ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్ మీద ఉంటుంది. ఇక్కడ మీరు అన్నట్లుగానే తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి కూడా ఇక్కడ ఎంపీలు ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే లేరు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్క ఎంపీ అయినా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుపోతుండే, ఏ విధంగా నడిపిస్తుండే అక్కడ పార్లమెంట్లో? ఎవరో ఒక్క ఎంపీ ఆ పార్టీ నుంచి ఉన్నా కూడా మైకు చేతుల్లోంచి లాగేసుకునేవాడు. ఎందుకంటే అడ్డగోలు మాటలను మాట్లాడుతుంటే ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు కుదురుగా కూర్చోరు, తప్పకుండా ప్రతిఘటించేవారు. ప్రజలు ఏంటంటే ఒక్క ఎంపీని కూడా పార్లమెంటు పంపనందుకు ఇవాళ ఈ రకమైన దాడులు జరుగుతున్నాయనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన ఆ మిస్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరించుకోవాలి. చివరిగా చెప్పండి సార్, ఇది తెలంగాణ అస్తిత్వ వేదిక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ఈ రాష్ట్రంలో? త్వరలో ప్రకటిస్తాము. అంటే ఇది మెయిన్గా ఒక అకాడమిక్ బాడీగా, ఒక మేధో సంపత్తి కలిగిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈనాటి యువకులను దీని విషయాలలో అవగాహన కలిగించడం, రేపటి భవిష్యత్తు రాజకీయ నాయకులను మనము ఆ తెలంగాణ సోయితో తయారు చేయడం, మళ్ళీ ఈ రకంగా ఎవరు మాట్లాడకుండా వాళ్ళ లోపల ఆ చైతన్యాన్ని కలిగించడం అనేది ప్రధానంగా ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం కానీ, నివేదికలు ఇవ్వడం కానీ, ఆ మూసీ లాంటి ఇష్యూస్ మీద ప్రతిపక్షాలకు కూడా వాళ్ళు ఏ రకంగా ఎదుర్కోవాలనో వాళ్ళకు కావాల్సిన అస్త్రాలను మేము అందిస్తాం. అదేవిధంగా ప్రజల్లో కూడా చైతన్యాన్ని కలిగిస్తాం. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో? ఏమీ చేయలేదు. ఒక్క
తెలంగాణ అమరవీరుని కుటుంబానికి కూడా ఇంటి ప్లాట్ ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే అది లేదు, ఉద్యోగం ఇచ్చిందా అంటే అది లేదు. ఇప్పుడు ఉద్యమకారులంతా మళ్ళీ వేదికలు పెట్టుకొని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వాగ్దానాలు, హామీలు మోసం చేసి అమలు చేయనట్టే ఇది కూడా అంతే. కాబట్టి ఉద్యమించకపోతే అమరుల కుటుంబాలకు న్యాయం జరగదు. థ్యాంక్ యూ.